నేను మీ రమేష్ హోమ్ థియేటర్స్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది JBL 1300 వాటేజ్ సబ్ ఊఫర్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అంతేకాకుండా దీని బేస్ ఎలా వస్తుంది, దీని ఫ్రీక్వెన్సీ ఎలా ఉన్నదని కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడాలన్నమాట. స్కిప్ చేశారంటే మాత్రం ఈ యొక్క స్పీకర్ స్పెసిఫికేషన్ కానీ, దీని అన్బాక్సింగ్ కానీ, దీని పేపర్ క్వాలిటీ కానీ ఏమీ తెలియదు అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు స్పీకర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ థింగ్ స్పెసిఫికేషన్స్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 300 వాటేజ్ RMS పవర్ అనేది దీనికి ఇవ్వాలి. RMS పవర్ కరెక్ట్గా ఇస్తేనే మనకి మంచి సౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మనకి 23 నుంచి 450 వరకు ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అనమాట. ఇది నేను మెయిన్ అందరికీ రికమెండ్ చేసేది ఎవరుగా అంటే, లో ఫ్రీక్వెన్సీలో మంచిగా బేస్ రావాలి అనుకున్న ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి రికమెండ్ చేస్తాను అనమాట. సో 1500 కానీ 1300 1800 సోనీ స్పీకర్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఫ్రీక్వెన్సీ వచ్చేసి 35 నుంచి 30 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇది 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం లో ఫ్రీక్వెన్సీలో కూడా మంచిగా వినొచ్చు అనమాట ఈ స్పీకర్లో నుంచి 1300 వాటేజ్ యూజ్ చేస్తే. సో బిల్డ్ క్వాలిటీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా అంటే JBL వారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంతేకాకుండా ఇది మనకి 2 స్టిక్కర్స్ కూడా ఇచ్చి ఉంటారు. సో చూసాక యూజర్ మాన్యువల్. సో మంచి పవర్ ఇస్తే మాత్రం మంచిగా సౌండ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి ఒక బాక్స్ అయితే తెప్పించాను. సో దాంట్లో నేను మొత్తం ఫిట్ చేసి మీకు చూపిస్తాను. సో దాని తర్వాత సౌండ్ ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను అనమాట, ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే మాత్రం. సో అప్పుడు మీకు సౌండ్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. మెయిన్ థింగ్ ఇది వచ్చేసి చెప్తున్నాను, కార్స్లో కానీ లేకపోతే హౌస్లో మంచి రూమ్స్ ఉండే సరైన ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సబ్ ఊఫర్ అనేది ఫిట్ అయిపోతుంది అనమాట మీకు. సో అందుకోసమే లేట్ చేయకుండా బాక్స్లో ఫిట్ చేసిన తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, సో గైస్ చూస్తున్నాను కదా, ఇదే బాక్స్ అనమాట JBL 1300. సో చూసారు కదా, ఫిట్ చేసేయడం అయితే జరిగింది. సో ఈ బాక్స్లోనే నేను JBL 1300 2 సబ్ ఊఫర్స్ అయితే బాగా చేశాను అనమాట. ఇది ఒకటి, ఇంకోటి ఏమో ఆటోలో ఫిట్ చేశాను. ఒకసారి సౌండ్ టెస్టింగ్ విందాం. అందుకని ముందు మీరు ఎవరైనా సరే లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మర్చిపోకండి. ఓకే.